రూమ్ నుంచి చెర్రీ పిలిచినట్టు అనిపించింది. చెర్రీ ఏడి? ఇదిగో అమ్మాయి, ఇక్కడే. ఎక్కడత్తయ్య గారు? ఎక్కడా లేడుగా. ఏడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడంటే ఏం చెప్పమంటావు కోడలి పిల్ల? చెర్రీ ఇక్కడ లేడుగా. మరి ఈ రూమ్ నుంచి వాడి పిలుపు వినిపించింది కదా. అది టెస్టింగ్ పిలుపులే అమ్మాయి. మాకు పెట్టిన పరీక్షలో మీ అబ్బాయి ఆత్మారాం పాస్ అయ్యాడు. ఆత్మారావా? ఏంటి నక్షత్ర? పిచ్చిదాన్లో మాట్లాడుకు గోరింటాకు. ఈవిడ మాటలు మీరేం పట్టించుకోకండి అత్తయ్య. ఇక్కడైతే చెర్రీ లేడు కదా, మీరిక వెళ్ళండి. ఏంటో పండుగ పూట కూడా చెర్రీ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఏడి ఈ చెర్రీ ఏడి? ఏంటి గోరింటాకు, నమ్మకం కుదిరిందా? కుదిరింది. మా ప్లాన్ నువ్విప్పుడు చెడగొడతావని కూడా అర్థమైంది. కానీ నిన్ను మేము బయటికి రానివ్వంగా. ఎలా బేబీ? లాకేసేద్దాం. అక్కడే ఉండు. వేసి పడింది. మన ప్లాన్ ఇప్పుడు ఎలా చెడగొడతాడో నేను చూస్తాను గోరింటాకు. పద. ఇప్పుడు ఎలా వస్తాడో నేనే చూస్తాను. లాక్ చేస్తే మంచి పని చేసావు. అమ్మాయి ఆత్మ బాబా, నిన్ను గదిలో పెట్టి బంధించొచ్చాం కదా, నువ్వు బయటికి ఎలా వచ్చేసావు? ఇదే మీ అమాయకత్వం అంటే? నన్ను సీసాలో పెట్టి మాంత్రికుడు బంధించగలుగుతాడేమో గాని గదిలో పెట్టి మీలాంటి హంతకులు ఎలా బంధించగలుగుతారే? ఎట్టి పరిస్థితుల్లో మీ ప్లాన్ని నేను చెడగొట్టే తీరుతాను. మళ్ళీ అదే ఆత్మ దయ్యం గోలానా? ఇక మీరు బారా? అది కదమ్మాయి, వాడు పిలిస్తే వాళ్ళమ్మ మీరా పలికింది. చూడు పిన్ని, చెర్రీగాడు ఏమైపోయాడో అన్న ఆందోళనలో ఉన్న మీరా ఇప్పుడు అనుకోకుండా చెర్రీగాడు పిలిచాడు అనిపించి రావడం కో ఇన్సిడెన్స్. అర్థమైందా? అయ్యో, ఆ చెర్రీగాడు దయ్యం వచ్చాడన్న విషయం ఇక మీదటైనా పక్కన పెట్టండి. నక్షత్ర, నువ్వు ముందు ఆ శోభాక మాట్లాడుతున్నట్టుగా ఉండే వీడియో తయారు చేసే పనిలో ఉండు. అలాగే మమ్మీ. మీరు చెప్పేది విను. ఏంటి నాన్న అలా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? టెన్షనా? నేనా? నేను టెన్షన్ పడ్డమేంటమ్మా? అరగంట నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను అన్నయ్య. హాల్లో తిరుగుతున్నావు, బయట చూస్తున్నావు. వద్దు అంటున్నా. భూమి వాళ్ళ నాన్న ఆశీర్వాదం తీసుకుంటానంటూ వాళ్ళింటికి వెళ్ళింది. అక్కడ భూమికి ఏ అవమానం జరిగిందో ఏమోనని టెన్షన్గా ఉంది. అవునమ్మా, నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది. ఓహో, అందుకేనా అన్నయ్య ఇందాక నుంచి అలా తిరుగుతున్నావు? నేనేం టెన్షన్ పట్టలేదు. అమ్మ ఏదో తన టెన్షన్ చెప్తుంటే అవునా అలాగా అని సపోర్ట్ చేస్తున్నాను, అంతేగాని ఐఎమ్ నాట్ వరీడ్. మరి ఎందుకన్నయ్య పదే పదే బయటికి చూస్తున్నావు?
అది మన చార్టెడ్ అకౌంటెంట్ మన సిఏ గారు ఉన్నారు కదా, ఆయన్ని యాక్చువల్గా రమ్మన్నాను. ఇంకా రావట్లేదేంటా అని చూస్తున్నాను. వారం వారం వచ్చి ఆయన గురించి అంత టెన్షన్గా చూస్తున్నావా? నువ్వు కాస్త నోర్మై. కంపెనీ లెక్కలన్న తర్వాత బోల్డ్ అనే లావాదేవీలు ఉంటాయి, అవన్నీ సెటిల్ చేసుకోవద్దా? సరే, బావా బావా భూమి, భూమి, భూమి భూమి, ఏమైందమ్మా? భూమి ఏమైంది? అరే ఏమైంది భూమి? ఎందుకు ఏడుస్తున్నావు? లేదు బావా, మా నాన్న ఇక నన్ను జీవితంలో క్షమించరు. అపూర్వ ఉండగా మమ్మల్ని ఇంకెప్పటికీ కలవనివ్వదు బావా. ఏదో ఒకటి చెప్పి మా నాన్నలో నా మీద ద్వేషం పెంచుతూనే ఉంటుంది బావా. మా నాన్న ఆశీర్వాదం కోసం వెళ్ళిన నన్ను ఆ ఇంట్లో నుంచి నన్ను బయటకు గెంటేశారు బావా. గెంటేయడానికి వాళ్ళెవరు? ఇల్లు ఆస్తి అన్నీ నీవి. అదే మాట అక్కడ చెప్పాల్సింది కదా. నాకు ఆస్తి కాదు బావా, మా నాన్న ప్రేమ కావాలి. దానికోసం వెళ్ళి ఆశీర్వాదం అడిగితేనే ఆ అపూర్వ అంత రాధాంతం చేయించింది. నేను మౌనంగా ఉంటేనే మా నాన్నతో అపూర్వ అన్నన్ని మాటలు అనిపిస్తుంది. ఇంకా ఆస్తి ప్రస్తావన వస్తే ఇంకెంత గొడవ చేసేదో బావా, నన్ను ఇంకెంత ఏడ్పించేదో. అందుకే కదమ్మా పండగ రోజు పూట ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను. అమ్మా నువ్వేంటి భూమిని అంటావు? ఏ కూతురైనా తన పుట్టినరోజు నాడు తండ్రి ఆశీర్వాదం కోరుకోవడం తీసుకోవడంలో తప్పే ఉంది. భార్య మాటలు విని కూతుర్ని అవమానించడం ఆ పెద్ద మనిషి తప్పు. ఆయనకి చెప్పాలి. కనీసం పుట్టినరోజు కూడా తన కూతురుని అవమానించి బయటికి గెంటేయడం ఎంత పెద్ద తప్పని ఆ పెద్ద మనిషి తన మనస్సాక్షిని అడగాలి.